ప్రతిరోజు సుమారు 20 లక్షల మంది పిల్లలకు అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ నగరంలోని మాములలో ఉన్న ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణలోని అత్యాధునిక వంటగదిని కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. దూరం కాకూడదు అనే దృఢ నిశ్చయంతో మరి ఈ సంస్థ పుట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రతిరోజు నాణ్యమైన, రుచికరమైన మరి వేడి భోజనాన్ని అందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్నటువంటి ఎన్జిఓ సంస్థ. సాంకేతికత వీరు అత్యాధునికమైనటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ ఇప్పుడే మనం చూసాము. కేంద్రీకృత వంటశాలలు ఉపయోగిస్తారు. వీటి ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి కూడా భోజనం సిద్ధం చేస్తారు. ఉదాహరణకు ఒకే గంటలో 40,000 చపాతీలను కూడా తయారు చేయగల యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న సుమారు 22,000కు పైగా పాఠశాలల్లో 2 మిలియన్లు అంటే 20 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలకు ప్రతిరోజు వీళ్ళు ఆహారం అందిస్తూ ఉన్నారు. ఇది భారత ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో పీపీపీ మోడ్లో మరి నడుస్తూ ఉన్నటువంటి విషయం. గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏ లాభం కూడా ఆశించకుండా లక్షలాది మంది పిల్లలకు ఈరోజు భోజనం చేస్తున్నారంటే దాని వెనుక ఉన్న ఆ ప్రభుపాద స్వామి వారు ఈరోజు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తారు.